యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తారక్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు ఎన్టీఆర్ యూత్ సభ్యులు మధు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా 500 మంది పేదలకు అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాల్గొని పేదలకు అన్నదానం పంపిణీ చేశారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న తోటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అసోసియేషన్ తరపున 20,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ యూత్ సభ్యులు మధు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టేట్ కోఆర్డినేటర్ భాస్కర్ చౌదరి, రాయుడు బాబ్జీ, జిల్లా సెక్రటరీ కసిరెడ్డి శివనాయుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ కాకినాడ శ్రీను, ఎన్టీఆర్ యూత్ సభ్యులు మధు, కామేష్, దావీదు, పెద్ద సంఖ్యలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అభిషేకం చేస్తున్నప్పుడు ప్రతి ఆడియో రిలీజ్లో కానీ మాకు ఒక అవగాహన కల్పించి నా ఫోటోకి పాలాభిషేకం అభిషేకం చేయడం వల్ల ఎవరి కడుపు నిండదు, ఆ పాలు వేస్ట్ అవుతాయి తప్ప అని అలాంటి పాలు పేటలు కడుపుతో ఆకలిలో ఉన్న వాళ్ళకి అనగాసం పంచమని చెప్పేసి మాకు ఒక అవగాహన కల్పించి ఆయన దారిలో నడవమని చెప్పారు. అదేవిధంగా దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని ఎన్టీఆర్ గారి మాటల్లో ఆయన అడుగుల్లో నడుస్తూ ఈరోజు కాకినాడ జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేషెంట్లు అనేక రోగాలతో వస్తారు. వాళ్ళకి సక్రమంగా తిండి అనేది దొరకదు. ఇది దాన్ని ఎంచుకొని మేము ఒక 500 మందికి కడుపు నిండుగా భోజనం పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ కూడా కడుపు నిండుగా భోజనం చేసి మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆశీస్సులు అన్నీ అందించి వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా అలాగే నవ్వుతూ ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ